ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారికి ఏ విధమైన మంత్రం జపించాలి, అదే విధంగా ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలంటారు? దీక్ష తీసుకునే వాళ్ళు మాత్రం వారు అమ్మవారి భవానీ దీక్ష తీసుకొని ఖచ్చితంగా చేస్తాము అంటే మాత్రం ఎరుపు వస్త్రాలు ధరించడం ఉత్తమం. లేదన్నా కూడా మేము భవానీ దీక్ష కాకుండా అమ్మవారికి దీక్ష మాత్రమే తీసుకుంటాము అంటే వారు ఏ వస్త్రాన్నైనా ధరించవచ్చు, దానివల్ల ఏ దోషమో లేదు. కాకపోతే ఈ యొక్క నవరాత్రి దీక్షలో ఖచ్చితంగా ఈ యొక్క 9 రోజులు అమ్మవారి దగ్గర దీక్ష తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారికి సంబంధించిన కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల్ని పాటిస్తూ వారు ఖచ్చితంగా ఏకభుక్తం పాటించాలి. అంటే ఒక పూట మాత్రమే భోజనం, 2 పూట అల్పాహారం లాంటివి తీసుకోవచ్చు. అది కూడా వారి ఆరోగ్యమైన సంబంధాన్ని బట్టి. రెండోది పొద్దున్నే లేయడం, బ్రహ్మముహూర్త కాలాల్లో లేచి వారి యొక్క స్నాన కార్యక్రమాలు, నిత్యం తలస్నానం చేసే కార్యక్రమాలు అన్నీ చేసి ఇంట్లో ఖచ్చితంగా దేవుడి దగ్గర దీపారాధన కార్యక్రమాలన్నీ కూడా చేసి వీలైతే ఆలయంలో కూడా దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేసి ఇలా వీలైతే మంచం పైన కాకుండా కింద పడుకోవడం లాంటివి, ఇలాంటి కొన్ని కఠినమైన దీక్షలు అవి తీసుకొని కొన్ని ఆహార నియమాలు కూడా జాగ్రత్తగా తీసుకొని ఇంకెవరింటికి వెళ్లకుండా, అంటే అక్కడ పరిస్థితులు వాళ్ళ ఇంట్లో ఏమైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందేమో తెలియదు కదా, అలా వెంటికి వెళ్లకుండా కొంచెం జాగ్రత్త తీసుకొని అమ్మవారికి దీక్ష ప్రధానమైంది కాబట్టి ఎంత దీక్షగా చేస్తే అమ్మవారి అంత తొందరగా అనుగ్రహిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ 9 రోజులు దీక్షగా చేయాలి. అలాగే అమ్మవారికి దీక్ష తీసుకొని ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా అమ్మవారి లలితా సహస్రనామంలో తొలి మూలమంత్రం, లలితా సహస్రనామంలో వచ్చే తొలి అక్షరం ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ఎన్నిసార్లైనా అలా చెప్పుకుంటూ ప్రదక్షిణాలు చేసుకోవడం కూడా ఎంతో ఉత్తమం. లేదా వారికి లలితా సహస్రనామ పారాయణం కానీ, దేవి ఖడ్గమాల పారాయణం కానీ, ఇలా ఏదైనా వాడు సొంతంగా పారాయణం చేయడం వారికి అలవాటైతే ఆ పారాయణం చేసుకుంటూ కూడా అమ్మవారికి ప్రదక్షిణాలు చేయొచ్చు. అలా చేయడం రాని వాళ్ళు లలితా సహస్రనామంలో ప్రతి అక్షరము, ప్రతి మూలమంత్రము, ప్రతి ఎంతో విలువైనది వారికి తోచింది వారు చెప్పుకుంటూ తిరగచ్చు. లలితా సహస్రనామం వస్తే లలితా సహస్రనామం చెప్పలేని వాళ్ళు అత్యంత చిన్న సూక్ష్మమైన మూలమంత్రం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః. ఎందుకంటే లలితా సహస్రనామంలో వచ్చే తొలి మూలమంత్రం శ్రీమాత అంటే అమ్మ అని అర్థం. అమ్మ అని పిలిచిన ఏ బిడ్డనైనా ఆ తల్లి నాకు ఈ మంత్రం చెప్పలేదు, ఇవి చేయలేదు అని ఆవిడ ఏమి అనుకోదు. ఆవిడ నామాన్ని ఒక్కసారి జపించినా అది 1000 సార్లు జపించినంత ఫలితం వచ్చి ఆ ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు కానీ, ఆలయాల్లో ధ్యానం చేస్తున్నప్పుడు కానీ ఆ మంత్రాన్ని చదివితే చాలు.